వృద్ధి నియమంలో ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి ఎక్కడ పెండింగ్ అనేది ఉండవు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. రీసెంట్గా మనము ఫస్ట్ వర్కూరి కరీంనగర్లో మన ఏఎల్ఎం కోసం మనం వాళ్ళకి చెక్ ఇవ్వబోతున్నాం. ఆల్మోస్ట్ 8 months నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏది కూడా 45 days కంటే ఎక్కువ పెండింగ్ ఉండగలుగుతున్నాం. వితిన్ 45 days వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలి. ఫైళ్ళు ఎక్కడ పెండింగ్ ఉండవు. అది ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ దగ్గర కావచ్చు, జేఓ దగ్గర కావచ్చు, డీఈ గారి దగ్గర కావచ్చు, ఎస్సీ దగ్గర కావచ్చు, ఎక్కడ ఫైల్ అనేది పెండింగ్ ఉండదు. ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారి దగ్గర కూడా ప్రొఫెషనల్ అపాయింట్మెంట్ కానీ ఏదైనా కానీ నోవేర్ ఫైల్ అనేది అది మన బాధ్యత. వాళ్ళు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబానికి అంతకంటే పెద్ద లాస్ ఏమైనా ఉంటుందా? ఆ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ స్పౌస్కి కావచ్చు, అది మగైనా కావచ్చు, ఆడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కువ శాతం మన దగ్గర లైన్మెన్ వాళ్ళంతా కూడా మగవాళ్ళు ఉంటారు కాబట్టి మేజర్గా ఫీమేల్ స్పౌస్కి ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలకి కావచ్చు, దానిలో ఆ కుటుంబానికి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా కూడా దానికంటే పెద్ద లాస్ ఏమి ఉండదు. మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందంటేనే వాళ్ళు చాలా సంతోషపడతారు. అన్ని డిపార్ట్మెంట్స్ కంటే చాలా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, గౌరవం అనేది ఎక్కువ ఉంటుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్తో పని ఉంటుంది. అది వ్యవసాయ రిలేటెడ్ కావచ్చు, గృహ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ కానీ బిజినెస్ పెట్టుకోవాలన్నా దేనికైనా కూడా విద్యుత్తో పని ఉంటుంది. సో విద్యుత్ ఉద్యోగం అంటే వాళ్ళకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది, మనకి గౌరవం ఉంది సమాజంలో. ఆ ఉద్యోగం ఆ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగం వచ్చిందంటే కుటుంబం వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ జేఎల్ఎం కావచ్చు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఏ ఉద్యోగం వచ్చినా కానీ చాలా సంతోషపడతారు. దానికి మంచి డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగం వచ్చింది. జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా ఎంప్లాయీస్కి బాగా ఉంటుందని సంతోషపడతారు. అవునా? అటువంటి వాళ్ళకి ఆ కుటుంబానికి మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందని ఒక భరోసా అండగా ఉన్నప్పుడు అనుకోకుండా సడన్గా ప్రాణం పోయిందంటే తట్టుకోగలరా? ఎవరైనా కూడా తట్టుకోలేం కదా. చిన్నపిల్లలకి ఏమైందో కూడా అర్థం కాదు. పొద్దున్నే కదా మా నాన్న పనికి వెళ్ళారు, సాయంత్రం ఎందుకు రావట్లేదు, వచ్చినా కూడా ఎందుకు ఇలా పడుకొని ఉన్నాడు, పిలుస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటారు. వాళ్ళకి అర్థమవుతుందా? పని చేసే క్రమంలో వాళ్ళకి ప్రాణం పోయిందని వాళ్ళకి అర్థం కాదు. సో ఆ కుటుంబానికి మనం చేయగలిగిన బేర్ మినిమం ఏమి అంటే వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళకి రావాలో అవన్నీ కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఫాస్ట్గా మనం క్లియర్ చేయగలం. దట్ ఈస్ ద బేరెస్ట్ మినిమం వీ కెన్ డూ ఆ ఫ్యామిలీకి. సో కంపల్సరీ వితిన్ ఎ మంత్ ఆర్ 45 days కల్లా అన్ని ఫైల్స్ అనేది ప్రాసెస్ అవ్వాలి. ఎక్కడ మనం పెండింగ్ అనేది పెట్టకూడదు. సో ఈ చిహ్నంకి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ మన ఆఫీసర్స్ అందరికీ కూడా, అండ్ ఆల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ ఫ్యామిలీకి అండలాగా ఉండాలి. ఇది చూసినప్పుడల్లా కూడా మన సర్కిల్లో, ఎందుకంటే అన్ని సర్కిల్స్లో పెడుతున్నాం కాబట్టి మన సర్కిల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వృద్ధి నిర్వహణలో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాము, ఎప్పటికీ అండగా ఉంటాము అనేది ఒక భరోసా అనేది మనం ఇవ్వగలగాలి అందరికీ కూడా. మూడోది, ఇంకొకసారి ఆ లిస్ట్లో ఇంకెవరు కూడా కొత్త ఉద్యోగి జాయిన్ అవ్వకూడదు. ఇంకో ఉద్యోగి మళ్ళా ప్రాణాలు కోల్పోవడం అనేది మనకి ఆ రోజు మనం ఒక ప్రమాణం అనేది తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది సర్కిల్ ఎస్సీ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ మా అందరి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, అండ్ ఆ బాధ్యత అనేది మన తోటి జేఎల్ఎం ఏఎల్ఎం లైన్మెన్తో పాటు పనికి వెళ్తాం కదా, ఇద్దరిద్దరు కలిసిగా వెళ్ళాలని చెప్తున్నాం. అందరికీ కూడా కలిసి సిబ్బందిగా వెళ్తాం కదా, ఆ పక్కన ఉన్న సిబ్బంది కూడా అందరికీ కలిపి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఈ చిన్న చిన్న పెప్ టాక్స్ కానీ రోజు సెక్షన్లలో మనం పెప్ టాక్స్ పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి. సేఫ్టీ గురించి ఎటువంటి సేఫ్టీ మనము ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అందరం కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ మేము కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఆ సెక్షన్కి సేఫ్టీ ఎక్విప్మెంట్ అందినాయా, మన ఉద్యోగులందరికీ కూడా కావాల్సిన సేఫ్టీ కిట్స్ ఉన్నాయా, అండ్ మన లైన్లలో ఎక్కడెక్కడ ఇంకా దేనివల్ల మనకి ప్రమాదాలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ మనం రెక్టిఫై చేయాలి గుర్తిస్తున్నాము. కానీ ఆ గుర్తించినంత మాత్రం అంత మనము పని ఇంకా అవ్వట్లేదు. సెక్షన్స్లో అన్నింటిలో కూడా ఎన్నైతే మనం గుర్తించామో 100% అన్ని రెక్టిఫై చేసినామా? చేయలేదు కదా. అది లో క్లిక్స్ కావచ్చు, లేకపోతే మీ డబుల్ ఫీడింగ్ పాయింట్స్ కావచ్చు, ఈ లో క్లియరెన్సెస్ కావచ్చు, దేనివల్ల ఇండక్షన్ వస్తుందో. రీసెంట్గా మనం డోర్నకల్లో ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే సబ్ స్టేషన్లో మనం లోకల్ ఎర్తింగ్ చేసినా కూడా దెర్ ఇస్ ఎ లీకేజ్ ఆఫ్ కరెంట్. అంటే అక్కడ అర్థింగ్లో మీకు డిఫెక్ట్ ఉంది. అట్లా అది ఒకటే సబ్ స్టేషన్ ఉంటుందా?
చాలా సబ్స్టేషన్స్లో మీకు అలా డిఫెక్ట్ ఉంటుంది. ఎమ్మటే మన సబ్స్టేషన్లో ఉన్న అర్థింగ్ అని కూడా మనం చెక్ చేయించాలి. అర్థింగ్ అన్ని కూడా మీకు మెగా వాల్యూస్ చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, అన్ని సబ్స్టేషన్స్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇన్సిడెంట్లో ఎల్సీ యాప్ ద్వారా తీసుకున్నారు, సేమ్ అదే ఇన్సిడెంట్లో డబుల్ ఫీడింగ్ పాయింట్ వాళ్ళు గుర్తించలేదు అని ఫస్ట్ అనుకున్నారు. బట్ ఇన్సిడెంట్ తర్వాత తెలిసింది ఏమి అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ లోకల్ అర్థింగ్ అయినా కూడా మీకు కరెంట్ లీకేజ్ అయింది అని. బట్ డబుల్ ఫీడింగ్ పాయింట్స్ కొన్ని చోట్ల గుర్తించలేదు అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎల్సీ యాప్ ద్వారా తీసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్, మీకు ఏ కారణాల వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అది గుర్తించకుండా మీరు ఫీల్డింగ్ వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? మీకు ఎల్సీ యాప్ పెట్టింది ఎందుకు? ఎల్సీ తీసుకునేటప్పుడు ఏవేవైతే విధంగా మనకి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, క్లియరెన్స్ తక్కువ ఉంది, లేకపోతే డబుల్ ఫీడింగ్ పాయింట్స్ ఉన్నాయి, లేకపోతే దీని మీద ఫీడర్ మీద ఎల్సీ తీసుకుంటే ఈ ఫీడర్ మీద కూడా మనం ఎల్సీ తీసుకోవాలి, HT/LT ఉన్నాయి, రెండింటి మీద ఎల్సీ తీసుకున్నామా లేదా, ఆ జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి అలర్ట్ ఇస్తుంది అనే ఉద్దేశంతో పెట్టినాం. మీరు ఆ ఫీల్డ్లో అవన్నీ గుర్తించకపోతే ఉపయోగం ఏంటి? ఎల్సీ యాప్లో మనం ఎల్సీ తీసుకొని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సెక్షన్ ఆఫీసర్ది ఉంటుంది, అక్కడ ఫీల్డ్ స్టాఫ్ ఇద్దరిది ఉంటుంది. బట్ మనం థరోగా మీరు చెక్ చేసి ఏమేమి మనకి వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, అవి గుర్తించడం, అవన్నీ కూడా మీరు యాప్లో ఎంటర్ చేస్తారు. ప్లస్ ఎప్పటికప్పుడు అవి రెక్టిఫై చేసుకుంటూ వెళ్తారు. అవి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళకపోతే మన లైన్స్ వల్ల ఓన్లీ మన డిపార్ట్మెంట్ వాళ్ళకే కాదు, మీ తోటి సమాజం అందరికీ కూడా మీరు ప్రమాదం కలిగిస్తున్నారు. ఎవరో ఒకరైనా బైక్ మీద వెళ్తూ ఉంటారు, బైక్ మీద వెళ్తూ ఉంటే మనది లూజ్ లైన్ ఏదో ఉంటే గాలి వచ్చేసరికి కండక్టర్ స్నాప్ అయింది, ఆ లైన్కి తగిలి ఎక్కడైనా కాలిపోతారు. మన లైన్ అనేది అది కుటుంబాలు కావచ్చు, దేనికైనా కానీ కాంతి ఇవ్వాలి అంటే ఎక్కడ కూడా కాంతి అనేది ఆడుకుంటుంది. రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ సేయింగ్ దిస్ లైన్. ఐ ఎక్స్పెక్ట్ అందరూ జస్ట్ బై హార్ట్ తీసుకోండి. ఎక్కడ కూడా మన లైన్స్ వల్ల అది 3 లక్షల కిలోమీటర్లు ఉంటుంది, ముందు పోతే ఒక 10 లక్షల కిలోమీటర్లు అవుతుంది, ఇంకో 20,000 30,000 అవుతాయి, ఇంకా లైన్స్ అనేది డబల్ అవుతాయి. అవనివ్వండి, అయినా కూడా వేసే కొత్త లైన్లు కావచ్చు, ఉన్న పాత లైన్లు కావచ్చు, అది మన డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదా డిపార్ట్మెంట్ అదర్ సిటిజన్స్ ఎవరికైనా కూడా మన లైన్స్ వల్ల ప్రమాదం అనేది ఉండకూడదు. ఆ విధంగా మన లైన్స్ని మెయింటైన్ చేసుకోవాలి, మన నెట్వర్క్ని మెయింటైన్ చేసుకోవాలి అనే బాధ్యత మనందరికీ ఉంటుంది. కన్స్ట్రెంట్స్ ఉంటాయి, అందరికీ ఉంటుంది కన్స్ట్రెంట్స్. కొంతమందికి సిబ్బంది కన్స్ట్రెంట్ ఉంటుంది, కొంతమందికి మల్టిపుల్ వర్క్స్ కన్స్ట్రెంట్ ఉంటుంది, అక్కడే అగ్రికల్చర్ చేయాలి, అక్కడే మీరు ఇంటర్లింకింగ్ లైన్స్ చేయాలి, అన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కాకపోతే మనము ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు. మీకు అగ్రికల్చర్ ఎప్పుడు చేస్తారు? ఏప్రిల్ మే ఆ టైంలో చేస్తారు, లేదా నవంబర్ డిసెంబర్లో ఎక్కువ చేస్తారు. ఇంటర్లింకింగ్ లైన్స్ ఎప్పుడు చేస్తాము? ఇప్పుడే అవుతుంది, జూలై కల్లా మోస్ట్లీ అన్నీ అయిపోతాయి. ఆగస్ట్ సెప్టెంబర్ ఫ్రీగా ఉంటారు కదా, కొంచెం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కొంచెం ఫ్రీగా ఉంటాము, అప్పుడు రెక్టిఫై చేయొచ్చు కదా ఈ వెల్లబుల్ లొకేషన్స్ అవన్నీ కూడా. అప్పుడు మీరు ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఉంటే దెన్ మీకు ఫీల్డ్లో ఈ స్కోప్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అదంతా కూడా, ఎస్పెషల్లీ ఆఫీసర్స్ది. అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మన ఫీల్డ్ స్టాఫ్ని కూడా మనం మోటివేట్ చేయాలి. దట్ ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి, ఏ విధంగా యాక్సిడెంట్స్ అవుతాయి, ఏ విధంగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ ఆ యాక్సిడెంట్స్ కలగకుండా ఏ విధంగా మనము ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది, మన ఉద్యోగులది మన బాధ్యత. ఇప్పుడు నా బాధ్యత ఉంటుంది, నా ఓవరాల్ కంపెనీలో ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ కాకుండా ఏమేమి చేస్తే బాగుంటుంది. సిమిలర్లీ ఆ సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో మీ బాధ్యత ఉంటుంది, మీ సెక్షన్ పరిధిలో ఉన్న ఉద్యోగులకి ఎవరికి కూడా ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకూడదు, అండ్ పబ్లిక్కి కూడా ఏమి అవ్వకూడదు. ఆ రెస్పాన్సిబిలిటీ మనందరం కూడా తీసుకుంటూ, అండ్ ఎటువంటి యాక్సిడెంట్స్ ముందు అవ్వకుండా, అండ్ ఎవరైతే ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ నిధుల కోసం ఏదైతే మనం ప్రాణత్యాగం చేసినామో వాళ్ళందరికీ కూడా అంకితం చేస్తూ, అండ్ ముందు యాక్సిడెంట్స్ అవ్వకూడదు అని ప్రతిజ్ఞ మనందరం తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఇన్నోవేషన్ మనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఐ ఎక్స్పెక్ట్ మన సర్కిల్ అందరిలో కూడా బట్ ఒక్కరోజులోనే అవ్వదు, ఏది కూడా మార్పు ఒక్కరోజులోనే అవ్వదు. బట్ అట్లీస్ట్ మనం ఆ రిడక్షన్ కోసం అయితే చేయొచ్చు, కృషి చేయొచ్చు. 10 నుంచి 4, 4 నుంచి 1 అట్లా చేయొచ్చు. మేబీ ఇట్ మే టేక్ 2 years పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, పర్లేదు, చేసుకుంటూ వెళ్దాం. పాత లైన్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వెళ్దాం. మీకు ఏవి శాంక్షన్స్ కావాలి అంటే ఎప్పుడు కూడా హెజిటేట్ చేయకండి.
ఎనీథింగ్ యూ వాంట్, మీకు ఏం కావాలి అంటే అది ఇస్తామండి. యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ మీ లైన్స్ నెట్వర్క్ మీకు ఎక్విప్మెంట్ ఏది కావాలన్నా ఇస్తాం. కొత్త లైన్స్కి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కొత్త లైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్, ఏవైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ కొత్త లైన్స్ వేస్తున్నారో ఏ లైన్ మీద వస్తే ఫస్ట్ అదే పోతుంది. ఆ ఏసీ లైన్స్కి క్లియరెన్స్ సరిగా మెయింటైన్ చేయట్లేదు అని అది మానిటర్ చేయాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. ఎంపీ రికార్డింగ్ మనమే కదా చేసేది, చెక్ మెజర్మెంట్ మనమే చేస్తాం కదా. చేసేటప్పుడు స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా ఎన్ఫోర్స్ చేయాల్సింది ఎవరు? మనదే కదా బాధ్యత. మీరు లైన్స్ వేసుకుంటూ వెళ్తున్నారు, కొత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, దాన్ని మళ్ళీ యాక్సెస్ కూడా ఉపయోగం ఏంటి? సో దిస్ ఈజ్ అగైన్ ఏ కమిట్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన అందరం కూడా వీ షుడ్ మేక్ ఏ ప్రామిస్. అందరం కూడా ప్రామిస్ ఏంటి, మన డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్ ద్వారా మన ఉద్యోగులు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎటువంటి ప్రాణ విపత్తు అనేది జరగకూడదు అనే హామీ మనం తీసుకుంటూ ఈరోజు ఇనాగ్రేషన్కి మనము దట్ ఈస్ ద వాట్ వీ కెన్ గివ్ దట్ అండి. వాళ్ళ మెమరీకి మనం చేయగలిగింది ఏంటి అంటే ఇదే. ముందు మనం విధులు అనేది ఇంకా బాగా మనం చేసుకుంటాం.